కొన్నో నువ్వు భయపడకు. నిన్ను నా నుంచి ఎవ్వరు వెయిట్ చేయలేరు. మనమిద్దరం ఒకటి. ఏంటవును? మనిద్దరం ఒకటి. మరి దూరంగా ఉంటావే, రా దగ్గరికి. ఎందుకు? ఎప్పుడు కావాలని మారం చేస్తావుగా, అందుకే. ఎందుకే? ఏదైతే అదైంది, కమిటైపోతుందా? కమిటా? రా బాబా, కమిట్ అయిపోదాం. తరువాత దాంతో నీకు పెళ్ళైనా అది సెకండ్ హ్యాండ్ అవుతుంది. రా. నువ్వు రా బాబా, కమిట్ అయిపోదాం. అవ్వాలనే ఉంది కానీ వద్దులే. ఈ పొద్దున నా దగ్గర చూపించుకో. ఉత్తప్పుడు ఓ మీదకి వస్తావుగా. ఇప్పుడు నేనే రమ్మంటుంటే రావే. నేనే పర్మిషన్ ఇస్తున్నానుగా. రా రా, కమిట్ అయిపోతాం. పోనీ నేనే కమిట్ అయిపోతా. వద్దు శామ్. ఈరోజు మనం కమిట్ అయిపోవాలంతే. కమిట్ అయిపోవాలంతే. శామ్, కమిట్ అయిపోవాలంతే. రేపింది జ్వాల ఏం చేయమంటావు నా కూడా కొట్టమంటాను చదివించి నీ సంపద. శామ్, కమిట్ అయిపోవాలన్నా? కమిట్ అయిపోవాలంతే. అయిపోదాం 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 అయిపోదాం. బావా, ఏంటి? మనం గదిలోనే ఉన్నాం కదా. అవును. ఈ గదికి పైన సీలింగ్ ఉంది కదా. ఉంది. మరి నాకు చుక్కలు కనబడుతున్నాయేంటి? నాకు చాలా కనిపిస్తున్నాయి. ఏం కనబడినా సరే మనం కమిట్ అయిపోవాలి అంతే. కమిట్ అయిపోవాలి అంతే. కమిట్ అయిపోవాలి అంతే. కమిట్ అయిపోవాలి అంతే. పద్మా, మనిద్దరం కూడా కమిట్. ఆల్రెడీ నేను కన్సీవ్. నేనేం చూడలేదు బావగారు, ఏం వినలేదు కూడా. ఇక్కడ ఏం జరగలేదు బామర్ది గారు. పదండి, బాటిల్ ఖాళీ చేసి బజ్జుందాం. లెస్స పలికిదిరి బావగారు, పదండి. అంతే. మనం కమిట్ అయిపోవాలి, మనం కమిట్ అయిపోవాలి. కమిట్ అయిపోవాలి. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగిలే. సంద్రపు అలలెక్కి తీరం తాకే వేళ దిగే శ్వాసలు బెదరలేదులే. ఉన్నది ఒక మనసు బిరగది నా ఊసు, తను విడినడి నేను చూసనే తీయని
ఏంటి సార్ అలా అరిచావు? నువ్వేంటి నా గదిలో పడుకున్నావు? నేనేంటి నీ గదిలో పడుకున్నాను? నన్ను అడుగుతావేంటి? నువ్వేగా ఉన్నావు. అయ్యో, ఏమైంది? ఏమైంది? ఏమీ అవ్వలేదు. ముందుకు నుంచి వెళ్ళిపో. వెళ్తాను కానీ ఏమై ఉంటుందంటావు? అంటే అది బీర్ అన్నమాట. ఏంటి? ఏంటా? ఈ దరిద్రాన్ని రాత్రి తాగుతూ నా గదిలోకి వచ్చింది నువ్వు. నేనేనా? నువ్వే. ఆ తర్వాత ఏం చేశాను సార్? ఏం చేయలేదు, తాగి పడుకున్నావు. మొత్తం నేనే తాగేశానా? నువ్వే తాగేశావు. అంత బాటిల్ తాగేశానా? అందుకే ఏమైందో గుర్తుకు రావటం లేదు. అయ్యో, ఏం అవ్వలేదని చెప్తున్నాను కదా, ఇక వెళ్ళు. ఏమీ అవ్వలేదంటావా? అవ్వలేదు, ముందు వెళ్ళు. ఎవరైనా చూసారంటే గొడవ అవుతుంది. ఇప్పుడు ఇంకా మాట్లాడకు బావా. ఆ బాటిల్ తీసుకొని వెళ్ళు. పో, 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 పో. సరే శామ్. శామ్, నో, అవ్వలేదు అంటున్నాను కదా, వెళ్ళు. ఇంకెప్పుడు తాగకు. తాగినా నా దగ్గరికి రాకు. వచ్చిన బాటిల్ తేకు. నాకేమీ అర్థం కావట్లేదు శామ్. ఇప్పుడు రాత్రి ఇంకా వెళ్ళు, 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 వెళ్ళు. వెళ్తున్నా. ఇదిగో. బాటిల్ బాటిల్ కంగారు పడదు, తీసుకెళ్తాను. శామ్, వెళ్ళు, 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 వెళ్ళు. అమ్మో, ఇంకెప్పుడు టెస్టింగ్ చేయకూడదు, టచ్ చేయకూడదు. చేయను బాబోయ్, చేయను. రాత్రి అలా జరిగిందంటగా? అవును పెద్దమ్మ, అలా అయిపోయింది. పూజ చేయలేదంటగా? చేయలేదు పెద్దమ్మ, అలా ఆగిపోయింది. నీకోసం మేం పడిన కష్టానికి ఫలితం దక్కలేదు. అవును పెద్దమ్మ, అలా దక్కలేదు. ఎప్పటికి దక్కుతుందో? దక్కుతుందిలే పెద్దమ్మ. దక్కుతుందిలేమ్మా. డాడ్, జయంతి అంటే ఇంకా రాలేదు. వస్తుందిలే బేబీ. ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ముందే అనుకున్నాంగా బేబీ, పాజిటివ్గా ఉంటే మనకి తిరుగులేదు. రివర్స్ అయితే ప్లేట్ మార్చేస్తాం. పద. అమ్మా, వాళ్ళు వస్తున్నారు. ఈ విషయాలేమి మాట్లాడకు. నాకు తెలీదా? నువ్వు మాట్లాడమన్నా నేను మాట్లాడను. ఏంటి రాజు ఆంటీ చెవులు కొరుక్కుంటున్నారు? కొరకడం లేదమ్మా, పద్మ చెవి నొప్పిగా ఉందంటే చూస్తున్నాను. ఓహో, అవును, మీరేంటేదో అయిపోయినట్టు అలా ఉన్నారు. అలా ఏమీ లేదు పెద్ద చెల్లెమ్మా, ఎప్పటిలాగా మేము బాగానే ఉన్నాం. లేదు లేదు, అదోలానే కనిపిస్తున్నారు. మీరే అలా కనిపిస్తున్నారు. మేం బానే ఉన్నాం. మేము బానే ఉన్నాం, మీరే. ఆ రాజు ఆంటీ, అయినా మీరేంటి రాత్రి అలా చేశారు? ఎలా చేశాను? సమంతని బయటికి పంపించనని చెప్పి బయటికి పంపించేశారుగా. నేను పంపలేదు. ఆహా, మరి పంపకుండా తాళం వేసిన గది నుంచి సమంత ఎలా వెళ్ళింది? అదా, అప్పుడు నాకు నిద్ర వచ్చినట్టుంటేను పడుకుందామని కదిలాను. అర్ధరాత్రిలో శామ్కి దాహమేమన్నా వేస్తుందేమోనని తాళం వేసి వెళ్ళాను. శామ్ వెళ్ళిపోయినట్టుంది. ఓ, అత్తయ్య గారు మిమ్మల్ని ఏమీ అనలేదా? ఆ రాత్రి అడిగింది. ఏం చెప్పారు? ఇదే చెప్పాను. నమ్మారా? నువ్వు నమ్మలా? నమ్ముతున్నానులేండి. అంతే, రాజీ అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే రాజీ. అబ్బబ్బబ్బా, భలే చెప్పావు పెద్దమ్మా. నేనెప్పుడు అంతేరా.
ఆ, అది సరే కాని సూర్య, మెహందీ ఫంక్షన్ ఈ రోజే అనుకుంటా. హా, అవును కదక్క, మాయ గ్రాండ్గా చేయడానికే చూస్తున్నట్టున్నారు. అంత లేదు. మెహందీ ఫంక్షన్ తర్వాత ముందు మాట్లాడాల్సింది ఉంది. ఏంటి? చెల్లెమ్మా, అన్నయ్య గారు, మీ మీద నాకు జాలి కలుగుతుంది, అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ నేను చెప్పేదే, చేసేదే. ఏమైందమ్మా? సూర్య, నువ్వేం చేస్తావంటే వీళ్ళిద్దరు బ్యాగులు తెచ్చి బయటపడే. మన బ్యాగులు కార్లు పడే. చెల్లెమ్మా, ఎక్కడికి? మీరు మీ ఇంటికి, మేము మా ఇంటికి. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? తెలిసిన నిజం, ఏదో కోటీశ్వరుడని పెళ్లి కొప్పుకున్నాను. ఇంతోటి అందగట్టి దొరక్క కాదు. ఏంటమ్మా నువ్వు అనేది? ఏముంది, వీళ్ళ ఆస్తులన్నీ పోయాయట. చిల్లి గవ్వ కూడా ఇప్పుడు లేదట. ఏవీ లేని వాళ్ళు మనకెందుకు? రివర్స్ అయింది డాడ్. ప్లేట్ మార్చేద్దాం బేబీ. ఆ, అమ్మా, అంటే ఈ పెళ్లి క్యాన్సిల్ అయినట్టేగా? ఏమైంది? నువ్వెందుకొచ్చావు? వస్తే వచ్చిందిలేమ్మా, కరెక్ట్ టైంకే వచ్చింది. నువ్వు ఆగరా. నువ్వే సంతోషపడిపోకు. ఈ విషయంలో నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు. నువ్వెళ్ళు గదిలోకి వెళ్ళు. చెల్లెమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు మాకేమీ అర్థం కావటం లేదు. ఎందుకు అర్థం కాదు? మీరేగా రాత్రి నా గదికొచ్చి నేను నిద్రపోతుంటే లేపి మా ఆస్తులన్నీ పోయాయి అని చెప్పారు. ఓ, చెప్పేశారా? ఇప్పుడైనా నమ్ముతావా అమ్మా నేను చెప్పింది నిజమే అని? ఆ, ఆ, చెల్లెమ్మా, నువ్వేదో పొరపాటు పడుతున్నట్టున్నావు. మా ఆస్తి మా దగ్గరే ఉంటే ఆ ఆస్తి పోయిందని మీ దగ్గర నేనెందుకు చెప్తాను? అదేంటి చెప్పారుగా. అది కలై ఉంటుంది అత్తయ్య గారు. అదేం కాదు. నేను చెప్పలా బేబీ, ఇది అదే. ఏంటది? నా దగ్గరికి నువ్వు బాధగా వచ్చావమ్మా. అన్నయ్య గారు, సూర్య ఏ నోటితో మీ ఆస్తి పోయిందన్నాడో గాని అది రివర్స్ అయ్యి మా ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు మేము కటికి పేదవాళ్ళు, మీ తాతకి సరిపోము. అలా అని పెళ్లి ఆపితే నేను చచ్చిపోతాను అన్నావు. అప్పుడు నేనన్నాను, ఆస్తిదే ఉందమ్మా, వెధవాస్తి నా దగ్గర లేదా ఏంటి? నాకు డబ్బు కాదు, మీరే కావాలి, పెళ్లి జరగడమే నేను కోరుకునేదని చెప్పానమ్మా. ఇది మరీ బాగుంది. అసలు నేనెప్పుడొచ్చాను? నేను నువ్వు వచ్చావని చూస్తే నా గదంతా పొగుందమ్మా. నువ్వు లేవు. అప్పుడు తెలిసింది అది కళ అని. ఆహా, వెళ్ళి ట్రైల్ వేశారా? కలే అమ్మా, నువ్వు కలగన్నావు, నేను రాలేదు. చక్కగా నువ్వు గదిలో పడుకున్నావు. ఆ, అలానే ఉంది. నాకు మీరు మొత్తం పొగలోనే కనిపించారు. కలలో పొగ ఓకే, రియల్ గాను ఉందంటున్నామయ్యా?
అలా అన్నానా? లేదు లేదు, కల్లో 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 పొగే ఉంటుంది, లేస్తే పొగ లేదు అన్నాను. ఓ ఇప్పుడు కరెక్ట్ చెప్పావు. భలే ఇద్దరికి వచ్చాయి కామెడీగా. అయ్యో, అనుకున్నాను అది కలే అయ్యుంటుందని. ఇంతని ఇప్పుడు ఎలా అనుకుంటావు చెల్లి? వదిలిన మాట మీదే ఉండు. సామాన్యుని వదిలేయ్, నేను పట్టేసుకుంటాను. నవరత్నములు ఎన్నున్నా నారీ రత్నం ఉన్నప్పుడే బాగుంటుంది అన్నట్టు ఈ రత్నాన్ని నేను తీసేసుకుంటాను. ఆహాహా, అదెలా కుదురుతుంది? నేను మా అన్నయ్యని ఆట పట్టించాను అంతే. అబ్బా అవునా? అవును పెద్ద చెల్లమ్మా, చెల్లి మమ్మల్ని ఆట పట్టించింది. ఇక ఆట అయిపోయింది. అసలు కథ మొదలైంది. ఏంటలుడది? ఏముంది మాయ, ఈ రోజు మెహందీ ఫంక్షన్ పెట్టుకున్నాం కదా, నెంబర్ 1 మెహందీ పెట్టేవాళ్ళు పిలిచాం కదా. వాళ్ళు వస్తే సరిపోతుందా మాయ? వచ్చే 100 మంది గెస్ట్లకి గిఫ్ట్లే ఇవ్వవా? 100 మందికి గిఫ్టా? ఎవరు పిలిచారు అల్లుడు? ఏం మాయ, నీ రేంజ్కి సరిపోరా? ఆహా, అది కాదు సూర్య, మెహందీ ఫంక్షన్ కి గిఫ్ట్స్ ఏంటి అని. ఇచ్చేద్దాం, ఖర్చు పెట్టడానికే కదా మాయ ఉన్నాడు. ఏం మాయా? హా? హా, హా, అంతే కదా. చెప్పానా మాయ, ఆ 10 లక్షలు వచ్చి గిఫ్ట్లు కొనేద్దాం. గిఫ్ట్కి 10 లక్షలా? అంత గొప్ప గిఫ్ట్లు ఇస్తావు అల్లుడు? ఖర్చీఫులు మాయా. ఖర్చీఫ్లా? ఆ, ఖర్చీఫ్లకి 10 లక్షలా? ఒక్కోటి 10,000 ఉంటుంది. హా? ఖర్చీఫ్స్ 10,000 ఏంటి సూర్య? మరి ఉండదా? బంగారం బోర్డరు ఎండి పూలు వేస్తే బంగారం వెండ అవసరమా సూర్య? ఏం సామాన్య సరిపోదా? మధ్యలో వజ్రాలు పొదుగుదామా? ఏమాయా? వద్దలుడు, ఇది సరిపోతుంది. ఓకే, మరి 10 తెచ్చి. ఆనందరావు బ్యాంక్ వెళ్ళాడు, రాగానే ఇస్తాను. ఎక్కడి నుంచి? ఇస్తానుడు. సరే మాయా. సరే అల్లుడు, నేను గదిలో ఉంటాను. బేబీ, మన ఫారెన్ కంపెనీ మేనేజర్కి లెటర్ టైప్ చేయాలి, నేను చెప్తా ఉంటాను, నువ్వు చేద్దు గాని రా. అనే గారు, ఏమనుకోకండి, ఏదో సరదాగా ఆట పట్టించాను. చెప్పావా చెల్లమ్మా, ఆడుకోమ్మా, ఇలాగే ఆడుకో, నేనేమి అనుకోను. దా, పద డాడీ. దా, 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 రా. అన్నయ్య ఎంత మంచివారో. నువ్వెంత మంచిదానివో కూడా తెలిసిందిలే చెల్లి. తెలిసిందిలే. ఈ కలల గోలేంటి సూర్య? ఏదో జరిగిందక్క, మాయ మేనేజ్ చేశాడు. సాయంత్రం మెహందీ ఫంక్షన్ ఉంటుందిగా, చూద్దాం. మామ్, నేను చేసేది మంచి అయినా వాళ్ళు కోరుకున్నదే చేస్తున్నాను. ఇచ్చిన మాట మీదే ఉన్నాను. నన్ను నమ్మడం లేదు. బాధగా ఉంది మామ్. వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తున్నా, నన్ను నిందిస్తున్నందుకు బాధగా ఉంది మామ్. భరిస్తానులే మామ్, నాకు అలవాటేగా, భరిస్తాను. నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళకు మామ్. నువ్వు నా కోసం ఉంటావు మామ్, ఉంటావు ఉంటావు. నిన్ను తులసమ్మలో చూస్తున్నందుకు నువ్వు ఇలాగే పచ్చగా ఉంటావు. నీ ఆరోగ్యం నీకొచ్చేస్తుంది. కలకలలాడుతూ ఈ తులసమ్మలాగే ఉంటావు ఉంటావు. ఐ లవ్ యూ మామ్, love you. I love you, Mom.
డాడ్, మన విషయం బయట పెట్టడానికే సూర్య కర్చీఫ్లో డ్రామా ఆడుతున్నాడు. ఐ నో బేబీ. ఇప్పుడు 10 లక్షలు ఎలా తెస్తాం? అదే ఆలోచిస్తున్నా.